హాయ్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? ఏంటి బ్రదర్ ఏదో చూపిస్తున్నావు ఏంటి అని అడిగితే, జనరల్గా మనకు ఆటోలు ఈ విధంగా వస్తాయి. ప్రస్తుతానికి ఈ ఆటో అయితే గోడౌన్లో ఉంది. ఇది తమ్ముడు తీసుకోవాలనుకున్నటువంటి కొత్త ఆటో. ఎలా ఉంది? అంత ముక్కలు ముక్కలుగా ఒకదానికి సంబంధం లేకుండా ఉంది కదా. ఇది అనమాట ఆటో. గ్రీన్ కలరు ఆటో వచ్చిందని మ్యాక్సిమా, అంటే వెనకాల కొంచెం పెద్దదిగా ఉంటుందన్నమాట. కానీ ఏ ఆటోకైనా సరే ముగ్గురిని అలో చేస్తారు. ఏదో పోలీసు వాళ్ళు మన పైన దయ చూపిస్తారు కాబట్టి మనం ఇంతమందిని ఎక్కించుకుంటాం, కానీ రియాలిటీలో అయితే ఇంతమందిని అలో చేయరు. ఏ ఆటో అయినా సరే ముగ్గురు మాత్రమే. ఇంతకీ ఎలా ఉంది గోడంలో ఆటో? ఆటో అంతా పూర్తి అయిపోయిన తర్వాత బండి అయితే ఇలా ఉంటుంది. జనరల్గా వచ్చిందన్న మొదట మీరు చూసారు కదా, ఆ విధంగా సంబంధం లేకుండా బండి అయితే ఉంటుంది. టోటల్గా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సెట్ అయిపోయింది. కొన్ని ఆఫర్స్ ఇచ్చినప్పుడు మాత్రం మ్యాట్లు ఇస్తారు, ఆఫర్లలో మాత్రమే. దీనికైతే ప్రస్తుతానికి మ్యాట్లు ఇచ్చారు. ఒకటి ఇక్కడ వేసుకోవడానికి, అంటే మిడిల్లో వేసుకోవడానికి, ఆ తర్వాత డ్రైవర్ సీట్ దగ్గర వేసుకోవడానికి, అంటే డ్రైవర్ కాల్ కాడ వేసుకోవడానికి ఇంకో మ్యాట్ ఉంటుంది. మొత్తం 2 మ్యాట్లు ఉంటాయి. ప్రస్తుతానికి ఆటో వాళ్ళంటే వెనకాల కూర్చొని పెట్టుకుంటారు కాబట్టి ఇక్కడ కూర్చోడానికి మాత్రం మనం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మ్యాట్ తీసుకోవాలి. ఆఫర్లు ఉండేటప్పుడు మాత్రం కాకి షర్ట్ ఇస్తూ అంటారు. కాకి షర్టు, టూల్ కిట్టు. దీంతోపాటు మనం కొత్త బండి తీసుకున్నప్పుడు సిఎన్జి తీసుకుంటే మాత్రమే మనకు ఒక సిలిండర్ ఇస్తారనమాట. ఇది సిలిండరు, అంటే ఫైర్ ఏదైనా మంటలు లాంటివి అంటుకున్నప్పుడు ఆర్పడానికి అనమాట. లేటెస్ట్ మోడల్ అయితే బాగుంది. సౌండ్ ఎంత చాలా స్మూత్గా ఉంది. లేటెస్ట్ అంటే 2026 లేటెస్ట్ మోడల్ అయితే సౌండ్ చాలా స్మూత్గా ఉంది. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ వచ్చిందనా దీన్ని తీసేసి కింద స్టెఫ్నీ ఉంటుంది, స్టెఫ్నీ తీసుకోవాలా. ఇది స్టెఫ్నీ టైర్ అనమాట. అంటే మనకిచ్చే 2 మ్యాట్లలో ఒకటి ఇక్కడ వేసుకుంటాము, ఇంకోటి వచ్చి ఎక్కడ వేసుకుంటాం. ప్రస్తుతానికి ఈ సీట్ పెరికేసిందన కొత్త సీట్ వేసుకోవాలి. 1100 అది. వీలైతే ఇక్కడ ఒక బ్యాగ్ వస్తుంది మన బండికి, మీరు చూసారు కదా, అట్లాంటి బ్యాగ్ ఒకటి, ఇంకా ఫోన్ పెట్టుకోవడానికి ఇక్కడ స్టాండ్ ఒకటి బిగించుకోవాలి. ఇవన్నీ ప్రస్తుతానికి ఈరోజు అయిపోతే కొంచెం బాగుంటుంది. ప్రస్తుతానికి దీనిపైన అప్పు తీరిపోయేంత వరకు ఎక్స్ట్రా ఖర్చు పెట్టకుండా కానీ చూసుకుంటే ఓకే. వీళ్ళు ఇచ్చిన టాప్ మాత్రమే ఉంది. దీనికి ఎక్స్ట్రాగా అయితే ఏమీ ఖర్చు పెట్టడం లేదు. ఓవరాల్గా అయితే బండి ఇలా ఉంది. ఈరోజు డేట్ అయితే 2/3/2026 సాయంత్రం టైము. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, బండి ఎప్పుడు కానీ మధ్యాహ్నం లోపల మనం కానీ డెలివరీ తీసుకుంటే వాళ్ళు ఫ్రీగా మనకు వాటర్ వాష్ చేయిస్తారు. కానీ సాయంత్రం తీసుకుంటే వాటర్ వాష్ అనేది చేయొచ్చు, చేయకపోవచ్చు. మధ్యాహ్నం లోపల తీసుకుంటే మనం వాటర్ వాష్కి వచ్చిందన వీళ్ళు ఫ్రీగా చేయించేస్తారు. కానీ సాయంత్రం తీసుకోవడం వల్ల వాటర్ వాష్ బయట చేసుకుంటే దానికి ఒక 300 రూపాయలు బొక్క. కాబట్టి వీలైనంత వరకు ఆటోలు ఎప్పుడు మధ్యాహ్నం లోపలే తీసుకోవాలి. 2026 మోడల్ అన్నది బండి అయితే చాలా స్మూత్గా ఉంది. సౌండ్ అయితే చాలా వరకు బాగా తగ్గింది. ఇక్కడ ఒక సెకండ్, ఇక్కడ ఏదైతే కనిపిస్తుందో నా చేతి పక్కన ఉంది కదా ఒక చిన్న లివర్ లాంటిది, అది వచ్చిందన్న రివర్స్. అదే కాకుండా టోటల్గా డిస్ప్లే వచ్చిందన్న డిజిటల్, అంటే బైకులకి ఇస్తారు కదా డిజిటల్ డిస్ప్లే. కానీ మిగిలిందంతా సేమ్ టు సేమ్. ఛార్జింగ్ పోర్టు ఇది వచ్చిందన్న దీనికి ముందు మోడల్ 2025లోనే రైట్ సైడ్కి అయితే వచ్చేస్తుంది. ఇంకా ఇంజన్లో ఎలా ఉంది ఏంటి అనే విషయాలు అయితే ఇంకా ముందు చూడాలి. బట్ బండి అయితే ముందు మోడల్తో, అంటే ఇంతకుముందు నేను పచ్చబండి పెట్టుకున్నాను కదా, ఆ మోడల్తో పోలిస్తే ఇదైతే చాలా స్మూత్గా ఉంది, చాలా స్మూత్గా ఉంది. ఏంటి
సరిగ్గా కనిపించలేదు అనుకుంటున్నారా? అద్దం సరిగ్గా కడగలేదు. అంటే ఈ ఆటో ఫీల్డ్లో నేను గమనించింది ఏమరా అంటే, మనకి ఎవడైతే ఆటో కొనిస్తాడో లేకుండా కొనేటప్పుడు మనకు మాట్లాడతాడో చాలామంది కమిషన్స్ తీసుకుంటారు. ఆ విధంగా ఇప్పుడు వీడికి 1000-2000 కమిషన్ ఇచ్చారనుకుంటా. దానివల్ల వాటర్ వాష్ చేసేవాడు లేకపోయినా వాడే వచ్చి ఓపిక కడిగించాడు. ఇంతసేపు చెప్పాను కదా, మొత్తం డిస్ప్లే మొత్తం చండాలంగా ఉంది అని చెప్పా. ఆ చండాలాన్ని కడిగించాడు. అదే సంగతి. ఇంకా మిగిలిన విషయాలు మనం ముందు మాట్లాడుకుందాం. హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం 2:48. ఏంటి బ్రదర్ అంటే ఇప్పుడే నిద్ర లేసానయ్యా, ఇప్పుడే నిద్ర లేసా. నేను ఎందుకు ఇప్పుడు నిద్ర లేసాను, ఆ సంగతులు ఏంటి అన్నది మనం ముందు మాట్లాడుకుందాం. అది సంగతి. వస్తాయి, ప్రతిరోజు వీడియోస్ వస్తాయి, రావాలి కూడా. సరే చూద్దాం ముందు ఏమైంది, నేను ఎందుకు రోడ్డుపైకి వచ్చి పడుకున్నాను అని అడిగితే, మీరైతే ముందైతే వీడియో చూస్తారు కదా, దాంట్లో ఫస్ట్ ఆటోకి టాపు సీట్లు ఏమీ లేకుండా షోరూంలో దుమ్ము కొట్టుకుంటా అన్నటువంటి ఆటోని చూస్తారు కదా. అది వచ్చి మనకు షోరూంలో ఉండేది, గోడౌన్లో ఉండేది. దాన్ని రికార్డ్ చేసింది వచ్చిందని శనివారం నాడు. మనం బండి డెలివరీ తీసుకుంది సోమవారం నాడు. కాబట్టి ఈ 2 రోజుల్లో ఆ రికార్డ్ చేసేటువంటి ఆ వీడియోస్ అయితే మీరు చూశారు. ఇంతకీ నేను ఎందుకు రోడ్డుపైకి వచ్చి పడుకొని 2 గంటలకు నిద్రలేసాను అంటే, తమ్ముడు అన్న నువ్వు ఆటో డెలివరీ చేసేప్పుడు నువ్వు రావాలా అన్నాడు. నేను ఎందుకురా బాబు, నేను వచ్చి ఏం చేసేది ఏం లేదు కదా అని చెప్పాను. అదంతా నీకెందుకు, నువ్వు రావాలా అన్నాడు. సరే ఓకే అన్నగా అది నా ధర్మం అని చెప్పిందన్న వెళ్ళాను. కానీ నేను వెళ్ళి మాట్లాడడానికి ఇక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఆటో వచ్చిందన్న వాళ్ళు మొదట్లో 10 గంటలకు వచ్చేయండి ఇస్తాము అన్నారు. కానీ నేనేమనుకున్నాను, 10 గంటల వరకు మనం మేల్కొంటే సరిపోతుంది, అంటే నైట్ డ్యూటీ చేస్తాం కదా, 10 గంటల వరకు మనం మేల్కొంటే సరిపోతుంది, బండి తీసుకొని వచ్చి ఇచ్చేసి మళ్ళీ కావాలంటే మనం వెళ్ళి ఇంట్లో పడుకుందామని అనుకున్నా. 10 గంటల వరకు మేల్కొంటే అప్పుడు తమ్ముడు చెప్పిన సంగతి ఏంటంటే, అన్న 12 గంటలకు పోదామని. సరే ఎలాగూ 12 గంటలకు పోదాం అనుకున్నాం కదా అని చెప్పి నేను అట్లా ఆలోచించుకున్నా. దానికోసం వెయిట్ చేస్తా ఇంట్లో కూర్చున్నా. ఆ తర్వాత 12 గంటల కాడ తెలిసింది ఏమరా అంటే, మనం 3 గంటల పైన పోదామన్నా అన్నాడు. సరే అని చెప్పి 1:30కు పడుకున్నా, 3 గంటలకు నిద్రలేసిన, అంటే 1:30 గంట సేపు నిద్రపోయినా అంతే అనమాట. దానివల్ల కొంచెం బాగా నిద్ర లేకుండా దెబ్బ కొట్టింది. 3 గంటలకు వెళ్తే తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓపికగా క్రైస్తవులు కానీ ముస్లిమ్స్ కానీ వీళ్ళు ఎక్కువ చేసేది ఏంటి, వాళ్ళకు ఏ అకేషన్ వచ్చినా ఇది మాకు ఇంపార్టెంట్ అని చెప్పి దేని గురించి మాట్లాడకుండా ఫస్ట్ బిర్యానీ వచ్చేస్తుంది అనమాట, నాన్ వెజ్. ఆ విధంగా ఇంట్లో బిర్యానీ చేశారు. ఇంకా మా చిన్నాన్నకు ఫోన్ చేస్తున్నాడు తమ్ముడు, ఆటో బయటకు వస్తాను కాబట్టి నువ్వు రావాలి, ఆటో కోసం ప్రార్థన చేయాలి అని. జనరల్గా మీకు తెలుసు కదా, మన హిందువులు అయితే వినాయక స్వామి దగ్గర వెళ్ళి పూజ చేపిస్తారు ఆటో తీసుకువచ్చిన తర్వాత. ముస్లిమ్స్ ఏం చేస్తారు అన్నది నాకైతే తెలియదు. ఏం బ్రదర్ అంజాద్, నువ్వేమైనా చెప్తావా? జనరల్గా మీరైతే బండ్లు కొంటే ఏం చేస్తారు అనే విషయం నేను కూడా తెలుసుకుంటాను. ఒకవేళ ఎవరైనా చూసేటువంటి మన వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఓకే, 3 గంటలకు వెళ్ళి ఆటో తీసుకొని అన్నీ అయిన తర్వాత అప్పటికి మన ఇంకా టీఆర్ రాలేదు, కానీ ఇంతమంది వచ్చేసారు అనేటువంటి ఉద్దేశంతో ఆటో ఫైనాన్స్ వాళ్ళైతే ఆటో బయటకి ఇచ్చేదానికి వాళ్ళైతే ఒప్పుకున్నారు. ఆ విధంగా ఆటో బయట వచ్చి దానికి ప్రార్థన చేసుకొని తమ్ముళ్ళ ఇంటికి పోయి తిని, నేనుండే ఇంటికాడికి వెళ్ళే కొందికి, అంటే అమ్మ వాళ్ళ ఇంటికాడికి వెళ్ళే కొందికి టైము 9-10 అయింది. అప్పటికి ఒళ్ళు బాగా అలసిపోయింది. దానివల్ల రోడ్డుపైకి వచ్చి పడుకొని నిద్రపోయినా అన్నమాట. ఏంటి బ్రదర్ ఇప్పుడు అడివి ఏం చేసావంటే, నేను చేసింది ఏమీ లేదు చెప్పాను కదా, నేను చేసింది ఏం లేదు. కానీ తమ్ముడు బైక్లో వచ్చాడు, నేను ఆటో తీసుకొని ఇంటికాడికి వచ్చి పెట్టాను అనమాట. అది సంగతి. వీలైతే రేపటి వీడియోలో ఆటోకి మీకు చెప్పాను చూసినావా, స్టాండ్ అని చెప్పి
ఇలాంటి స్టాండ్. అంటే ఆటో మోడల్ బట్టి ఒక్కొక్క స్టాండ్ ఉంటుంది. ఈ మోడల్కి వచ్చి ఇలాంటి స్టాండు, ఆ ఆటోకి వచ్చిందని వేరే మోడల్ స్టాండ్ వస్తుంది. దాంతోపాటు ఈ విధంగా ఒక పెద్ద సీట్ అనమాట. జనరల్గా ఆటోలకి చిన్న చిన్న సీట్లు వస్తుంటాయి. ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను కదా పెద్ద సీట్ అని చెప్పా, ఇలాంటి సీటు ఒకటైతే తీసుకోవాలి. ఆ సీట్ వచ్చిందన్న ఇంతకుముందు ఒకసారి అడిగినప్పుడు 1100 చెప్పారు. ఆ సీటు, ఈ స్టాండు, ఇట్లాంటి కొన్ని అవసరాలు ఉన్నాయి. ఇంతకీ ఆ అవసరాలు ఏం చేస్తాను అన్నదైతే మీరు నెక్స్ట్ వీడియోలో అయితే చూడొచ్చు. ఏం బ్రదర్ నువ్వే వెళ్తున్నావు నీవు అని అడిగితే, తెల్లవారితో 7కో 8కో తమ్ముడు ఆయన వర్క్కి వెళ్ళిపోతాడు. పెయింటింగ్ కాంట్రాక్టర్, అదే ఇంట్లోకి పెయింట్ వేస్తారు కదా దాని కాంట్రాక్టర్. ఇంతకుముందు అంటే 2025లో పెద్దగా పనులేమీ లేకపోవడం వల్ల నరకం చూశాడు. నరకం. దానివల్లే మీరు కూడా నా ఏడుపులు విన్నారు. అన్నగా నేను ఒకడు బతుకున్నాను కానీ తమ్ముడికి ఏమీ చేయలేని చేతకాని స్థితిలో ఉన్నానని చెప్పి నేను బాధపడ్డాను, చూసినావా? అందువల్ల అనమాట. కానీ దేవుని దయ వల్ల ప్రస్తుతానికి పనులు ఉండడం, ఇంకా ఇదే పరిస్థితిలో ఆటో రావడం అంటే చాలా సంతోషం. టీఆర్ రాలేదు కాబట్టి బాబు నువ్వు ఆటో తోలొద్దు అన్నారు. లేకుంటే ఇప్పుడు నేను చెప్పాను కదా అప్పుడే 2 గంటలని చెప్పి టైం చెప్పాను కదా, లేకుంటే ఈ టైంకు వాడైతే రోడ్డు పైకి రావాల్సిందే. రేపటి నుంచి అయితే రోడ్డు పైకి వస్తాడు. ఎంత ఈజీగా అనుకున్నా ప్రతిరోజు ఒక 300-400 సంపాదించి పక్కన పెట్టకపోతే బండి బాడు కట్టడం కష్టం. వాడు రోజు కూలి పనులు చేస్తాడు, ఏదో డబ్బులు వస్తాయి, అవి ఫ్యామిలీకి వాడుకోవాలనుకున్నప్పుడు ప్రతిరోజు రోడ్డు పైకి వచ్చిందన ఆటో తోలాలి, ఏదో ₹1 సంపాదించిందన ఆ బండి బాడులు కట్టుకోవాలి. దేవుడు మంచి చేస్తాడు అని అయితే నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే పోయిన సంవత్సరం రోజులుగా వాడు పడ్డటువంటి నరకం అది. కొన్నిసార్లు నేను ఫోన్ చేయడానికి కూడా సాహసం చేయలేదు. సాహసం అని ఎందుకన్నా అంటే నేను ఫోన్ చేస్తే వాడి ఏడుపుని చూస్తే అయ్యో తమ్ముడు ఇంత బాధపడతా అంటే నేను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నానే అనేటువంటి ఆ బాధతో ఫోన్ చేయడానికి కూడా భయపడ్డాను నేను. ఎందుకంటే ఓదార్పు మాటలతో రాదు. ఐ లవ్ యూ అని చెప్తే సరిపోదు, ఆ ప్రేమ చేతలో కనిపించాలా. కానీ చేతలో చూపించేంత పరిస్థితిలో నేను లేదు కదా, అదే సంగతి. ఇంతసేపు ఒక బాడుగు వచ్చింది, ఇప్పుడు ఆ బాడు కోసం అయితే వెళ్తూ ఉన్నాను. ఇప్పుడు టైం అయితే తెల్లవారితో 8:51 అవుతుంది. ఎప్పుడో పడుకోవాల్సిన వాడిని ఇంకా అయితే పడుకోలేదు. ఏంటి బ్రదర్ ఏం సంగతి అంటే, ఇంట్లో గ్యాస్ అయిపోయి 2 రోజులు అవుతుంది. గ్యాస్ బుక్ చేశాను, గ్యాస్ ఇంకా రాలేదు. ఆ గ్యాస్ తెచ్చుకుందాము, అలాగే గ్యాస్ తెచ్చుకొని పడుకొని నిద్రపోదాము అని అనుకున్నా. కానీ గ్యాస్ అయితే రాలేదు. వాడికి ఫోన్ చేస్తే అన్నా రేపు తెల్లారితో 7 గంటలకు వచ్చాయన్నా గోడౌన్ కాడికి వచ్చే గ్యాస్ ఇస్తాను అన్నాడు. దానివల్ల ఇలా టైం అయితే 9 అయితే అయిపోయింది. టైం అంతా వేస్ట్ అయింది. సరే ఇప్పుడు ఎలాగో మేల్కొనే ఉన్నాం కదా, తమ్ముడిది కొత్త బండికి వెళ్ళిందానా ఒక మ్యాట్, అంటే వెనకాల ప్యాసింజర్లు కూర్చుంటారు కదా, అక్కడ కింద ఒక మ్యాట్ వస్తుంది. ఆ మ్యాట్, ఈ స్టాండు, కొత్త సీటు, వీలైతే వెనకాల సేఫ్టీగా ఒక రాడ్డు, చాలా బండ్లకు వస్తాయి. నేను మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. నేను అది స్పెషల్ వీడియోగా, దాన్ని మాత్రం స్పెషల్గా చేద్దాం. ఇంతకీ ఇన్ని రకాల ఆటోలు ఉంటే బజాజ్ ఎందుకు కొనుక్కున్నారు ఏంటి అనేటువంటి చాలా విషయాలు మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఓపిక ఇంటికి పోయి అమ్మకు ఒకసారి హాయ్ చెప్పేసి ఆ తర్వాత తమ్ముడు ఇంటికి పోవాలి. అంటే అమ్మోళ్ళ ఇంటికి తమ్ముడోళ్ళ ఇంటికి మధ్యలో గ్యాప్ 1 కిలోమీటర్ ఉంటుంది, పక్కనే ఉంటారు. కానీ ఈ ఇద్దరి ఇళ్ళ కాడ నుంచి నేను ఉండేటువంటి ఇంటికి ఇదొక 3, అదొక 7, మొత్తం 10 కిలోమీటర్లు అనమాట. ఒక 2-3 రోజులు ఇక్కడే ఉండాలి. ఒకవేళ 2-3 రోజులు ఉంటానా, లేకుంటే రాబోయే 10 రోజులు కూడా అమ్మ దగ్గరే ఉంటానా అనే విషయం అయితే ముందు తెలుస్తుంది. సరే పరిస్థితి బట్టి చెప్తా ఏంటి సంగతి అన్నది. ఎనీవే నన్ను ప్రేమిస్తున్న మీరందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నా పైన కనీసం మీకు ఆ ప్రేమ లేకపోతే ఒక 15 మందో 20 మందో వీడియో చూస్తున్నారంటే అదైతే వేరే లెవెల్. ఎందుకంటే ఇక్కడ నేనేమి గొప్ప విషయాలు చెప్పడం లేదు, కేవలం నా జీవితం ఈరోజు ఏం జరుగుతుంది అని మాత్రమే చెప్తున్నా.
అటువంటి సబ్జెక్టును కూడా మీరు చూస్తున్నారు అనేటువంటిది నాకు చాలా 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 సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్. వీలైనంత వరకు ఇకపై కంటిన్యూగా వీడియోలు వస్తాయి అనే చెప్తున్నా. మొన్న పోస్ట్ పెట్టాను కదా, సోమవారం నుంచి వీడియోస్ వస్తాయి అని చెప్పాను. బట్ సోమవారం గడిచిపోయి ఈరోజు మంగళవారం కూడా పెట్టేస్తుంది, కానీ వీడియోస్ అయితే రాలేదు. చూద్దాం, భగవంతుని దయ, అది సంగతి. ఎనీవే, ఇప్పటివరకు వీడియో చూసేందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.